హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. హలో, హాయ్ అందరికీ. ఒకసారి అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఇలా చేసి చూడండి. అమ్మవారికి భలే సెట్ అవుతుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. అమ్మవారు భలే కల్లాగా అనిపిస్తారండి. దానికోసం ఒక శారీని డబుల్ ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకున డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేట్స్ పెట్టేసుకోండి. ప్లేట్స్ పెట్టుకుంటూ మీ చేతికి ఎంత పడుతుందో అంత పట్టుకొని, ఇంకా చేతికి పట్టట్లేదు అంటే క్లిప్ పెట్టేసుకోండి. ఇంకా అది మనం పట్టుకొని అవసరం లేదు. మళ్ళీ సెకండ్ రౌండ్ అలాగా థర్డ్ రౌండ్ ఇంకా సరిపోతుందండి. అలా పెట్టుకొని అటు ఇటు క్లిప్స్ పెట్టేసుకొని ఐరన్ చేస్తూ ఉండండి. మరీ హెవీగా కాకుండా పైన ఐరన్ చేస్తూ ఉంటే ప్లేట్స్ బాగా నీట్గా కనిపిస్తాయండి. ఇప్పుడు బయట సైడ్ మన శారీకి మనం ఎలా ప్లీట్స్ పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టేసుకోండి. కొంచెం చిన్న సైజులో పెట్టేసుకొని అటు ఇటు పిన్నిస్ పెట్టేసుకోండి. తర్వాత ఒక స్టూల్ మీద ఒక ముంత లాంటిది పెట్టేసుకొని మనం స్టార్టింగ్లో ఫోల్డ్ చేసుకున్నాం కదా, వాటిని ఆ ముంతలోకి పెట్టేసుకోండి. ఆ ముంత గ్రిప్గా ఉండాలంటే మీరు దాన్ని కొంచెం రైస్తో నింపేస్తే కొంచెం వెయిట్కి అటు ఇటు కదలకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడే కింద క్లిప్స్ కూడా తీసేసి పైన హ్యాండ్తో అలా ఫోల్డ్ చేస్తూ ప్లీట్స్ అన్నీ సర్దేసుకోండి. నాది క్లిప్ మిస్ అయిందండి. ప్లీట్స్ అన్నీ ఇప్పుడే సర్దేసుకొని తర్వాత ట్రై చేస్తే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ట్రై చేసి తర్వాత ప్లీట్స్ సర్దుకున్నాము అంటే ట్రై చేసేస్తాం కదా, సో అవి జరగవు. ముందు మనం కుర్చీలు సర్దేసుకొని ట్రై చేసామంటే ఇంకా అవి పర్ఫెక్ట్గా అలా ఉండిపోతాయి. తాడుతో కొంచెం గట్టిగా కట్టుకోండి, సో దట్ కుర్చీలు పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. లేదంటే కుర్చీలు కొంచెం లూజ్గా అంత లుకింగ్ బాగోదు. మీకు ఏదైనా కుర్చీ పైకి వచ్చినట్టుగా అనిపిస్తే డబుల్ ప్లాస్టర్ తీసుకొని 2 కుర్చీల మధ్య అది పెట్టేసుకొని 2 కుర్చీలని కలిపి అంటించేసుకుంటే అవి ఇంకా పైకి వచ్చినట్టుగా అనిపించదు, స్టాండర్డ్గా అతుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. బాగుంటుందండి. ఈ టిప్ ట్రై చేయండి. లేదంటే మీ దగ్గర నీడిల్స్ ఉంటే నీడిల్స్తో యూజ్ చేసుకున్నా ఓకే. తర్వాత మనం స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ మనం బయట ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవాలండి. వేసేసుకొని వాటిని కొంచెం కొంచెం సర్దేసుకోవాలి. ఇప్పుడు ముందు బయట ఎలా వేసుకుంటామో బ్యాక్ సైడ్ నుంచి తీసి మనం ముందు బయట ఎలా వేసుకుంటామో అలా వేసుకొని సేమ్ మనం ముందు బయటకి ఎలా అయితే సర్దుకుంటామో కుర్చీలని అలా సేమ్ సర్దేసుకుందాం. ఫస్ట్ పైన ఒకటి పెట్టేసుకోండి, సో దట్ కదలకుండా ఉంటుంది. తర్వాత కిందండి సేమ్ కుర్చీలు ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డింగ్స్ వైజ్గా ఒక్కొక్కటి తీసేసుకొని పైనుంచి కింద వరకు అలా హ్యాండ్స్తో రబ్ చేస్తూ ఉంటే కుర్చీలు సాఫ్ట్ అయిపోతాయండి. ఇంకా అంటుకుపోయినట్టుగా బాగా అనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మీకు ఏమైనా పైకి వచ్చినట్టుగా ఏమైనా అనిపిస్తే డబుల్ ప్లాస్టర్ కానీ నీడిల్స్ కానీ ఏదో ఒకటి యూస్ చేయండి. తర్వాత చుట్టూ ఉండేది కూడా సర్దేసుకోండి కొంచెం నీట్గా ఉండేటట్టు. ఇప్పుడు ఒక టెంకాయ తీసుకోండి. ఆ టెంకాయ కొంచెం చిన్నగా పొడవుగా ఉండేటట్టు అలాంటిదే తీసుకోండి. అలాంటిదే తల్లి ఫేస్కి సెట్ అవుతుంది. నాకు అలాంటిది దొరకలేదు. నెక్స్ట్ పైన కొమ్ము కూడా ఎక్కువ వచ్చేటట్టు చూసుకోండి, సో దట్ తల్లి హెయిర్కి మంచి గ్రిప్ ఇస్తుంది. తర్వాత ఫేస్ని అయితే సెట్ చేసేసుకోండి. తల్లికి జ్యువెలరీ పెట్టేసుకుందాము, వడ్డానం కూడా పెట్టేసుకుందాము. అయినా తల్లికి లుక్ అంతా వచ్చింది జ్యువెలరీ పెట్టాకేనండి. అస్సలు నాకు చేస్తున్నాను కానీ శారీ బయట చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, వీడియోలో మాత్రం డల్గా కనిపిస్తుంది. ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నా. నెక్స్ట్ జ్యువెలరీ పెట్టాక ఫుల్ సాటిస్ఫై అయిపోయానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఒకవేళ మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మీ దగ్గర ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటే అవి వేసేసుకోండి ఆ స్కేల్ పైన. లేదు అనుకుంటే తల్లికి బ్యాంగిల్స్ పెడతాం కదా, ఆ బ్యాంగిల్స్ని అటు ఇటు అడ్జస్ట్ చేసేయండి. ఇదండి మన తల్లిది ఓవరాల్ లుక్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కుందనపు బొమ్మలా కనిపించారు అమ్మవారు. మీకు ఈ శారీ డ్రేపింగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నైనిషాస్ డైరీస్.